ప్రపంచంలో ఖరీదైన వస్తువు నమ్మకం. నమ్మకం సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది. పోగొట్టుకోవడానికి ఒక క్షణం చాలు. ఆయుధం కత్తి అయితే శత్రువును మాత్రమే గెలవగలవు. ఆయుధం ఆలోచన అయితే మనసులు మాత్రమే గెలవగలవు. ఆయుధం అనుభవం అయితే ఆశయాన్ని మాత్రమే గెలవగలవు. ఆయుధం పుస్తకం అయితే ప్రపంచాన్నే గెలవగలవు. నువ్వు ఎంత మంచితనంతో బతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు. జీవితం అంటే ఆట కాదు మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి. జీవితం అంటే యుద్ధం. గెలిచే వరకు పోరాడాల్సిందే. ఎవ్వరికీ నీ హృదయంలో ప్రత్యేక స్థానం ఇవ్వకు. అది ఇవ్వడం సులభమే, కానీ వారికి దాని విలువ తెలియనప్పుడు కలిగే బాధ క్షణమైనా భరించలేం. జీవితంలో కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, వచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. ఇదే మన జీవితం. దేనికోసం పుట్టామని ఆలోచించుకునే లోపు అసలు ఎందుకు పుట్టామనే ప్రశ్న వెంటాడుతుంది. పరిస్థితులను బట్టి మారిపోయేది ప్రేమ కాదు. పరిస్థితులను అర్థం చేసుకోలేనిది కూడా ప్రేమ కాదు. ధనవంతుడి దృష్టిలో పేదవాడి స్థానం గుమ్మం బయటే ఉంటుంది. కానీ పేదవాడి దృష్టిలో ధనవంతుడి స్థానం గుమ్మం లోపల ఉంటుంది. ఎందుకంటే పేదవాడి సంస్కారం డబ్బులో ఉండదు, గుణంలో ఉంటుంది. నన్ను అర్థం చేసుకోలేని వారికి నా మాటల్లో బాధ మాత్రమే కనిపిస్తుంది. నన్ను అర్థం చేసుకున్న వారికి బాధ వెనుక ఉన్న ప్రేమాభిమానాలు కనపడతాయి. జీవితంలో అన్నీ మర్చిపోవచ్చు, కానీ వాళ్ళే మన జీవితం అనుకున్న వాళ్ళని అస్సలు మర్చిపోలేము. మనం పంచుకునే కష్టాల్లో కూడా 10 రకాలుగా తప్పులు తీసేవారు కొందరు ఉంటే, మనమేం చేస్తున్నాం అనే విషయం కన్నా ఎదుటివారు ఏం చేస్తున్నారు అనే దానిపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాధలను ఓర్చుకుంటూ, బాధ్యతలను నెరవేర్చుతూ బయటికి ఎప్పుడూ నవ్వుతూ బతికే గొప్ప జీవన నటుడు మధ్యతరగతి మనిషి. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే.